బాబు గుడ్డోడిని ధర్మం చెయ్యండి బాబు. కళ్ళు లేని కబోదిని ధర్మం చెయ్యండి బాబు. బాబు గుడ్డోడిని ధర్మం చెయ్యండి బాబు. అమ్మా ధర్మం చేయండి తల్లి. తల్లి గుడ్డోడిని తల్లి. అమ్మా ధర్మం చేయండి అమ్మా. కళ్ళు లేని కబోదిని బాబు ధర్మం చేయండి. అమ్మా ధర్మం చేయండి తల్లి. కళ్ళు లేని కబోదిని బాబు. బాబు కళ్ళు లేని కబోదిని. కొడుకు రాడైతే పాపం లారీ కింద ఎవరో కుర్రాడు పడిపోయాడండి. దాని నెంబర్ చూసారా? చూశానండి. అయితే చెప్పండి, రిపోర్ట్ ఇద్దాం. గుర్తుపట్టడానికి దానికి అసలు నెంబర్ ప్లేట్ లేదండి. అబ్బా నేను చూశానండి. ఎలా చూశారండి? లేకపోతేను చూశానండి బాబు. మీ కళ్ళు దెబ్బతిన్నట్టున్నాయి, చూపించుకోండి. ముందు మీ కళ్ళు చూపించుకోండి, అడుక్కు తింటారు. ఏటైనా కొడక నాకెంత అన్యాయం చేసినావు రా కొడక. నాకు ఇంత దిక్కెవర్రా కొడక. ఏడ్చేం ప్రయోజనం? ముందు హాస్పిటల్ చేర్చు. ఎట్టా బాబయ్యా? ఆసుపత్రికి తీసుకెళ్దాం ఉంటే చేతిలో 100 అయినా లేదు బాబయ్యా. హాస్పిటల్ తీసుకెళ్ళా బాబు, ఎందుకంటే పక్కనే ఉన్న డాక్టర్. దిగులా కొడక. ఇందా 2 రూపాయలు తీసుకో. ఇదేటి గురు 2 రూపాయలా? నేపథ్యం 200 కావాలి. నువ్వు చేసిన యాక్షన్ ఇది చాలు. వెళ్ళలే. నీ పాపం చుట్టుకుని పోతారా? అమ్మా రాజుగా కరీం, ఏట్రా ఇది? ఎవరో చచ్చిపోయినట్టు ఉలుకు పలుకులు అక్కడ కూకున్నారు. సీతాలు, ఎందుకే ఏడుపు? మనం కోర్టుకెళ్ళామనేగా. కాదురా, కోర్టులో న్యాయం చచ్చిపోనాదని ఏడుతున్నారు. నిజమేరా, మన కళ్ళు పొడి చేసిన రక్తపు చేతులతోనే మన ముఖాన గీతలు కూడా గీసినాడ్రా భగవంతుడు. అయినా కోర్టుకి వెళ్ళినందుకు కాదురా, మనం గుడ్డోళ్ళు అయినందుకు ఆడవాళ్ళం. ఏటి పెద్దయ్యా మాటలు? మనం గుడ్డోళమా? ఎవడన్నాడా మాట? వయసులో పెద్దోడన్న మాట గాని బతిగా నీకు ప్రపంచగానం తెలీదయ్యా. గుడ్డోళ్ళం మనం కాదురా. సీతాలు, ఈ లోకంలో గుడ్డోళ్ళు న్యాయం చూడని పీడరు బాబులు గుడ్డోళ్ళమ్మా గుడ్డోళ్ళు. రోగం చూడని డాక్టర్ బాబులు గుడ్డోళ్ళమ్మా గుడ్డోళ్ళు. దొంగని చూడని పోలీసు బాబులు గుడ్డోళ్ళమ్మా గుడ్డోళ్ళు. దేవుణ్ణి చూడని పూజారి బాబులు గుడ్డోళ్ళమ్మా గుడ్డోళ్ళు. తల్లిని తండ్రిని చూడని కొడుకులు గుడ్డోళ్ళమ్మా గుడ్డోళ్ళు. మనిషిని చూడని దేవుళ్ళు కూడా గుడ్డోళ్ళమ్మా గుడ్డోళ్ళు. ప్రజలని చూడని పెబువులు కూడా గుడ్డోళ్ళమ్మా గుడ్డోళ్ళు. కన్నీరు చూడని కవిరాజులైనా గుడ్డోళ్ళమ్మా గుడ్డోళ్ళు. మంచిని పెంచని రచయితలైనా గుడ్డోళ్ళమ్మా గుడ్డోళ్ళు. గుడ్డోళ్ళమ్మా గుడ్డోళ్ళు. గుడ్డోళ్ళమ్మా గుడ్డోళ్ళు. గుడ్డోళ్ళమ్మా గుడ్డోళ్ళు. రియల్లీ ఫెంటాస్టిక్. కళ్ళు లేకపోయినా ఈ ప్రపంచాన్ని ఎంత చక్కగా చదువుకున్నారు వాళ్ళు. ఆ పాట విని ఆలోచించగలిగితే సభ్య ప్రపంచం సిగ్గుతో తలదించుకోవాలి. అవును సార్, మీరన్నది నిజమే. గుడ్డితనంతో వాళ్ళు పడుతున్న బాధను చూస్తుంటే కనీసం వాళ్ళలో ఏ ఒక్కరికైనా చూపొస్తే బాగుండనిపిస్తుంది సార్. నిజమే. డాక్టర్ పాల్ను ఒకసారి కలవకూడదు? ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో. ఆయనెవరు సార్? డాక్టర్ పాల్ అని ప్రపంచమంతా తిరిగి ఎందరికో చూపు ప్రసాదించిన గొప్ప ఐ స్పెషలిస్ట్. ఈ మధ్య ఏదో కొత్త ప్రక్రియను కనిపెట్టి అసాధారణ కేసుల్లో కూడా ఊహించని ఫలితాలను సాధించారు. ప్రస్తుతం ఆయన ఇక్కడే ఉన్నారు. సో నువ్వు ఒకసారి ఆయన కలిస్తే మంచిదని నా అభిప్రాయం. ఏటమ్మగారు, మీరు చెబుతుంది నిజమా? అవును పెద్దయ్య, ఈ రోజే పెద్ద కళ్ళ డాక్టర్ని కలిసి మాట్లాడాను. మీకు నిజంగా కళ్ళొస్తాయి. కళ్ళొస్తాయా? 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 కళ్ళొస్తాయా?
హలో, ఆర్టీసీ ఎంక్వైరీ. విజయనగరం బస్సా అండి? ప్రతి గంటకి నాన్ స్టాప్ బస్ ఉంది సార్. అడ్వాన్స్ గా టికెట్లు ఇవ్వరు సార్, బస్ వచ్చాక ఇస్తారు. అమలాపురం బస్సు ఎన్ని గంటకండి? ఉదయం 8 గంటలకు ఒక బస్సు ఉంటే మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకు ఒక బస్సు ఉందండి. హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వచ్చిందండి? ఇంకా రాలేదండి, మరో 10 నిమిషాల్లో వస్తుంది. ఎంక్వైరీ కౌంటర్ లో ఎంత పర్ఫెక్ట్ గా సమాధానం చెప్తున్నారు. ఇంతకీ మనం ఇండియాలోనే ఉన్నా? నాకు అదే అనుమానంగా ఉంది. అవును గురుగారు, ఇటువరకు ఇక్కడ క్రికెట్ పిచ్చర్ ఉండాలి. అదిగో అక్కడున్నాడు. గురువు డ్రింకింగ్ వాటరేనా? డ్రింక్స్ అప్పుడే కాదు, ఇంకా 2 ఓవర్లు ఉన్నాయి. గురుగారు మన బస్సు వస్తుందండి. కాకినాడ బస్సేనా? కపిల్ దేవ్ తీశారు, కెప్టెన్ వెంకట్ సర్కార్. గురుడు ఇంకా మారినట్లేడు, అందుకే ఎంక్వైరీ నుంచి అవుట్ అయిపోయాడు. రండి రండి. ఏమిటి? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరో గంట దాకా ఇక్కడికి రాడా? వేలేదు. రాజీవ్ కాంత్ కరీంలాలంటే ఏమిటనుకున్నాడు? అగ్గిపెట్టి మీద వాయించి హేట్ మ్యూజిక్ అందిస్తాం. డాల్డా డబ్బాతో సరిగమ్మలు పలికిస్తాం. ఇక అతని గురించి వెయిట్ చేసి లాభం లేదు. మనం ఈవేళ 11 గంటల బస్సులో బాంబే రికార్డింగ్కి వెళ్ళాలి. అయితే నేనే పడేస్తాను. పాడే. ఈ దెబ్బతో బాలు సన్నబడిపోవాలి. రెడీ? మైక్ టెస్టింగ్. 1 2 3 4. రెడీయా? 1 2 3. నయనానందం ఆనందం 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 నయనానందం ఆనందం ఆనందం ఆనందం. హే హే నయనానందం, ఓహో నయనానందం, ఆహా నయనానందం. బాబో ధర్మం చేయండి బాబో. అమ్మారే 10వ తారీఖు మంత్రి గారికి సన్మానం కాబట్టి 100 దండలు. 10వ తేదీ కావాలంటారు. ఇంపాసిబుల్ అండి, మరో 2 నెలల వరకు సప్లై చేయలేను. కావాలంటే అప్పుడు పెట్టుకోండి మీ సన్మానం. అప్పటిదాకా ఆయన పదవిలో ఉండొద్దామా? ఈ రోజుల్లో మంత్రి పదవులు తుమ్మితే ఊడే ముక్కుల్లో ఉన్నాయి. సర్లేండి, రేపు ఫోన్ చేయండి, ఏ సంగతి చెప్తాను. హలో, సాయంత్రం షాప్ వచ్చి మాట్లాడండి. నేను మామూలు కిరాతకుడిని కాదే, ఈ పాలిట యమకింకరుణ్ణి. చిరు చిరు అని కలవరిస్తున్నావు, ఎవడే నీ చిరు? బేటా, చిరు అంటే చిరంజీవిరా. చక్రవర్తి, మగ మహారాజు, ధైర్యవంతుడు, మగ ధీరుడు అయిన ఈ చిరంజీవి పేరు వినలేదా ఘూట్లే? నువ్వు దొంగవి, గూండావి అయితే నేను నీ పాలిటి ఖైదీనిరా. నువ్వు ఈ మహానగరంలో మాయగాడివి, యమకింకరుడివి అయితే నేను యముడికి మొగుణ్ణిరా. నా రాణిని తీసుకుని పోయి నాలో జ్వాలను రగిల్చి సంఘర్షణ మిగల్చడమేనా నీ అభిలాష? రేయ్ బేటా, ఈ ఛాలెంజ్ లో విజేతను నేనేరా, నేనే విజేతను. ఓకే బాసు బాసు సూపర్, బాసు సూపర్, రికార్డు బేక అంతే. రంగండి బాసు, మీ అభిమాని బాసు. మీ సినిమా ఒక్కటి ఒగ్గికుండా అన్ని చూసేస్తా. బాసు బాసు మిమ్మల్ని ఒకసారి ముట్టుకుంటా బాసు. చిరంజీవి నన్ను ముట్టుకున్నాడు, చిరంజీవి నన్ను ముట్టుకున్నాడు. బాసు బాసు మీతో ఒక్క ఫోటో దిగుతావు బాసు. శ్రీను స్టిల్ ఒకటి. రంగా కాసేపు ఆ కళ్ళ నుంచి బయటకు వస్తావా? ఏటోనమ్మా, మీరు ఆ మాట చెబుతా ఉంటే మనసేటో వెళ్ళిపోనాది. నాకైతే కొత్త జన్మ వస్తుందన్న ఆనందంతో కసిదీరా ఏడవాళ్ళుందమ్మా. మీరు ఆ మాట చెప్తా ఉంటే కళ్ళొచ్చినంత సంబరంగా ఉందమ్మా. అమ్మా, ఆనందంలో పడి అడగడం మర్చిపోయాను. ఇంతకీ ఆపరేషన్కి ఎంత అవుద్దమ్మా? 5,000. ఒక్కొక్క ఆపరేషన్ కి 5,000 అంటే మొత్తం 25,000 అవుద్ది. మనమెంత, మన బతుకులెంత? అంత డబ్బు ఎక్కడి నుంచి తేగలం? పగలంతా కట్టబడి సంపాదించిన డబ్బు మన తిండికే సరిపోతుంది. ఇంకా డబ్బులేని కూడా పెడతాము, ఆపరేషన్ చేయించుకుంటాం. ఒరేయ్,
అలా అనకండ్రా. మనం సుఖంగా బతకడానికి 2 కళ్ళు చాలరా. మనందరం కలిసి ఎలాగోలా కట్టపడి ఒక్కరికైనా కళ్ళు తెప్పించుకుందాన్రా. నీ ఐడియా బానే ఉంది గాని గంగలో నీళ్లున్నాయి, తాగడానికి చెంబు లేదన్నట్ట. మరి 5,000 మాత్రం ఎలాగొస్తాయే? అదేం మాటరా, రేత్రి పగలు కట్టపడితే 5,000 సంపాదించడం ఎంతసేపు? మాట్లాడవేంటి పెద్దయ్యా? అందరి బాధ ఆలోచన ఒకటే అయినప్పుడు నాను మాట్లాడేది ఉందమ్మా. మనలో ఎవరికో ఒక కళ్ళు రావాలి, అది మాత్రం నిజం. పెద్దయ్య, నువ్వు మా అందరిలోకి పెద్దోడివి, తండ్రి లాంటోడివి. నువ్వు ఆపరేషన్ చేయించుకోరా అయ్యా. అవును, నిజమే పెద్దమ్మా. ఏంటి నేనా? ఆ నవ్వులాగే మా బతుకులు పండుతాయి. ఏట్రా రాజిగా, ఏటంటే సీత? ఆపు. కాటికి కాళ్ళు సాపుకున్నోడికి నాకెందుకు రా కళ్ళు? నాతో పాటు కాలి బూడిదైపోవడానికా? వద్దురా, వద్దు. ఆడపిల్లకి కళ్ళే అందామంటారు, అవేవో సీతాలకు తెప్పిద్దాం. అవునే సీతాలు, నీకు చిరంజీవి లాంటి మొగుడు వస్తాడే, అప్పుడు నీ బతుకు మా బతుకులు కూడా బాగుపడతాయి. అవునే సీతాలు, ఆడి మాటను ఒప్పేసుకోయే. వద్దు రాజుగా, మా అయ్య తిరిగిన సెడు తిరుగుళ్ళకి మా అమ్మ ఒళ్ళు సెడి చచ్చిపోయినది. ఆడు చేసిన పాపానికి కళ్ళు లేకుండా ఈ భూమి మీద నేను పడ్డాను. అయినా ఆడదాన్ని, కళ్ళు వచ్చినా నేనేట్ చేయగలనురా. ఒరే రాజుగా, ఆ ఆపరేషన్ ఏదో నువ్వే చేయించుకోరా. నాకు కళ్ళ గట్టిగా గాలొత్తే గుండెకి సచ్చేవండి. నాకెందుకే కళ్ళు? కళ్ళొత్తే మిమ్మల్ని అందరినీ ఆదుకునే గుండె ధైర్యం ఉండాలా, ఒంట్లో ఏడి రగతం ఉండాలా. నా దగ్గర ఏటుంది? ఉప్పు సచ్చిన మాంసము, పుచ్చిపోయిన ఎముకలు తప్ప. ఆ ఆపరేషన్ ఏదో మన కరీం గడికే చేద్దాం, బాగుంటది. చేయించండి రా, చేయించిన మరునాడే కళ్ళు పొడి చేసుకుంటా. అవే మాటలరా కరీము? లేకపోతే ఏటి పెద్దయ్య, ఒంట్లో బలం, గుండెల్లో ధైర్యం, కూసింత ప్రపంచగానం, మనల్ని మర్చిపోలేని మంచితనం ఉన్నోడి కళ్ళు రావాలి గాని నాకెందుకయ్యా? అవన్నీ మన రంగడిగాడిలో ఉన్నాయి. నిజం చెప్పావురా. ఒరే రంగా, కళ్ళు నీకే రావాలిరా. నీ కళ్ళు వస్తే నీ చూపు మాదవుద్దిరా. ఏటి నువ్వు అనేది? అవును రంగా, మనందరం సుఖంగా బతకడానికి నీ 2 కళ్ళు చాలురా. పెద్దయ్య, మేం చూడలేని ప్రపంచకాన్ని నీ కళ్ళతో చూస్తాను రా. మనం రోజు ఎలుగుతున్న దీపం ఎలా ఎలుగుతుందో చూస్తాం. మన గుళ్ళో ఉన్న అమ్మోరు ఎలాగుంటుందో చూడొచ్చు. నీ వల్ల మా బతుకులు మారిపోవాలి.